ఈ మధ్యన నేను చూస్తున్నాను యాక్చువల్గా మొగుడు పెళ్ళాలు ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి ఒక స్కిట్ చేస్తారు. ఇంతకుముందు కూడా దీని మీద నేను వీడియో చేశాను, నాకు ఒళ్ళు మండి మళ్ళీ చేస్తున్నాను. చాలా మంది ఇలా చేసినప్పుడు ఉన్నప్పుడు నేను మీటింగ్కి వెళ్తే వాళ్ళిద్దరూ ఇలాంటి ఛానల్లో చేస్తుంటారు. యాక్చువల్గా వాళ్ళ పేరు చెప్పకూడదు యాక్చువల్గా. సార్ మీరు చాలా ఏమంటుందండి మొగుడు పెళ్ళాలు వీడియోలు చేయకూడదా ఇది అంటున్నారు సార్ మీరు, అదేంటండి ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు నేను దాని కౌంటర్గా అనట్లేదు, కానీ కొంచెం అందంగా చెప్తాను. వీడియోలు చేస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్ లేదు, చూస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్. చేస్తున్నవాడు వాడిష్టం అంతే కదండి. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ ఉందండి, ఇప్పటికింకా నా వయసు నిండా 16 అని ముంబై ఖాన్ ఒక మంచి నృత్య రూపకాన్ని అందిస్తున్నాడు. చూడాలా వద్దా నీ ఇష్టం కదా. బార్ అండ్ రెస్టారెంట్, పైగా ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పేరులో ఊర్వశి ఉంది, లోపల ద్రవంలో బార్ ఉంది. మరి ఇప్పుడు నిన్ను పిలుస్తోంది, వెళ్ళాలా మానాలా నీ ఇష్టం కదా. క్లబ్లో పేక ఆడుతున్నారు, ఫ్రెండ్స్ రమ్మన్నారు, వెళ్ళాలా మానాలా నీ ఇష్టం కదా. సో వెళ్ళాలా మానాలా అనే ఇష్టం మీద మాట్లాడుతున్నాను, ఉంచారా చేశారా దాని కాదు. కానీ చేసే వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. అదేంటంటే చాలామంది మొగుడు పెళ్ళాలు కొన్ని వీడియోలు చేస్తున్నారు. ఈ మధ్యన అది కొంచెం సంఖ్య పెరిగింది, అంటే పోటీ పెరిగింది వాళ్ళకి మధ్య. అబ్బో రెచ్చిపోతున్నారు యాక్చువల్గా. వీళ్ళు ఏం చేస్తారు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా మొన్న అదే ఐ థింక్ సాంప్రదాయాన్ని శుద్ధపూసని సినిమా ప్రమోషన్ కోసం ఇలా వీడియోలు చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ టీం వాళ్ళు వెళ్ళడం, అంటే సెలబ్రిటీలు చేయడం. ఇప్పుడు ఇది ఇంకో జంట చూస్తారు, అయ్యి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మన ఇంటికి వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ వీళ్ళు కూడా యాక్చువల్గా మళ్ళీ ఇంకో జంట ఏదో వస్తుంది యాక్చువల్గా. అంటే ఈ ప్రాసెస్లో నువ్వు కోల్పోతున్నావు అని చెప్పడం నా ఉద్దేశం. అంటే అనొచ్చు మీరు, అంటే మీ ఆవిడేమో మీరు సహకరించట్లేదండి, మీరేమో చేద్దాం అనుకుంటున్నారు కానీ అని చెప్పి మీ అక్క సొంతా వెళ్ళిపుతున్నారని చెప్పి, అంత సీన్ లేదు. అక్క సొక్కవేళ వెళ్ళిపుస్తానయ్యా, అది నా వీక్నెస్ అది. కానీ ఎండ్ పాయింట్ ఏంటంటే అవసరమా, ఏం సాధిస్తున్నారు ఇది. నాన్ సెన్స్ కంటెంట్ పెట్టడం లేదా. ఇందులో నాన్ సెన్స్ 3 రకాలుగా నేను అబ్జర్వ్ చేసింది. ఒకటి, పనికి మాలిన పిచ్చి జోకులతోటి స్కిట్లు. అవసరమా అది. అది పనికి మాలిన పిచ్చి జోకు, పైగా ఆడవాడు చేసేది మళ్ళీ నువ్వు కాపీ కొట్టేస్తావు. లేదా పనికి మాలిన పిచ్చి డ్యాన్సులు. రెండవది, కొద్దిగా కొంతమంది ఇందులో పిల్లల్ని కూడా యాడ్ చేసేసి, చంటి పిల్లల్ని యాడ్ చేసేసి, మొన్న ఎవరో యాక్చువల్గా మా పిల్లవాడికి జ్వరం వచ్చింది అని డాక్టర్ తోటి వెళ్తే డాక్టర్ ఏం ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, చిన్న పిల్లలండి. ఎందుకు చిన్న పిల్లల్ని మీరు వీడియోలో తీసుకొస్తారు, ఎందుకు, ఏం సాధిద్దాం, మీ వ్యక్తిగత విషయాలు ఎందుకు ఇక్కడ. కామన్ సెన్స్ కదా. అంటే దానివల్ల నీకు డబ్బు వస్తుంది, అంటే దిగజారిపోయేది, డబ్బు వస్తుంది అంటే దిగజారిపోయినట్టే కదా. ఇలాంటి దిగజారుడు అన్నీ, అంటే పిచ్చి జోకులు, పిచ్చి డ్యాన్సులు, పిచ్చివి. ఒక ఆవిడ యాక్చువల్గా రెచ్చిపోయాచుగా, నేను ఇవాళ వంకాయ కూర చేస్తున్నాను ఎలాగంటే, ఇల్లు కడుగుతున్నాను, ఎలా కడుగుతాను చూడండి అని. నీ ఇల్లు కడుక్కుంటుంటే నాకు చూపించడం ఏంటి, తలకాయ కాకపోతే. అందుకుంది ఆ డిజిటలైజేషను. ఒక మంచి మాట చెప్పడానికి ఉంది, ఆత్మవిశ్వాసపు ఆయుధాన్ని అందించడానికి ఉంది. యూట్యూబ్ అంటే, సోషల్ మీడియా అంటే, ఇన్స్టా అంటే ఒక అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లల వెనకాల నిలబడటానికి ఉంది. ఒక క్యాన్సర్ పేషెంట్కి అవసరమైతే ఒక చేయూతను అందించడానికి ఉండాలి. అవసరమైతే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి కాస్త ఆత్మవిశ్వాసాన్ని, ఆ భరోసాను అందించేందుకు యూట్యూబ్లు, ఇన్స్టాలు ఉండాలి తప్ప, ఒక యువకుడికి చదువుకోవాలనుకున్నాడు కానీ చదువు లేకపోతే అతనికి అవసరమైతే సాయం చేయడానికి మనందరం ముందుకెళ్ళేంత గొప్పగా కావాలి. నీ ఇంట్లో ఉన్న పిచ్చి జోకులు, ఆ అమ్మాయి అబ్బాయి, ఇక్కడేమో మైక్ పెట్టుకుంటారు, అక్కడెక్కడ కెమెరా పెట్టుకుంటారు, ఏ బతుకులు తాగలయ్యా. ఏంటి మొగుడు పెళ్ళాము, కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, కొత్తగా పెళ్ళైన కోడలను కూడా దింపేస్తున్నారా. ఏం బతుకులు రా మనవి. వద్దు, వేస్ట్. ఇంకా 3వ కేటగిరీ, కొద్దిగా ఇది చెప్పకూడదు కానీ బాత్రూంలోంచి వస్తూ టవల్తోటి, నేను పేరు చెప్పను యాక్చువల్గా, బహుశా నెక్స్ట్ వీడియోలో చెప్పినా ఆశ్చర్యం లేదు. బాత్రూంలోంచి వచ్చిన టవల్ తోటి ఎందుకమ్మా నువ్వు వీడియో చేస్తావు, తప్పు కాదా. ఎంతమంది యువతని నువ్వు మిస్గైడ్ చేస్తున్నావు. బెడ్రూమ్లో పడుకుని, యాక్చువల్గా పేర్లు చెప్పకూడదు కానీ నెక్స్ట్ బహుశా చెప్పినా ఆశ్చర్యం లేదు. నేను బెడ్రూమ్లో పడుకు నువ్వు వీడియోలు చేస్తుంటే దాన్ని చూపిస్తావు. నువ్వు పడుకోవడం అంటే రొమాంటిక్గా పడుకున్నారు అంటలేదు నేను.
నేను అనేది అశ్లీల భంగి ఉందనట్లేదు నేను, దయచేసి సారీ టు సే దిస్, కానీ బెడ్రూమ్ అనేది ప్రైవసీ అంటున్నాను. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్గా, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అంటే ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ పెట్టేస్తారా అంటే వ్యూస్ కోసం. పక్కన మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చారు కదా, ఈ ప్రోడక్ట్ కొనండి, ఈ ప్రోడక్ట్ కొనండి అని. ఎవరితో వస్తుంది యాక్చువల్గా, ఎంత ఏదో ముఖానికి రాసుకుంటుంది యాక్చువల్గా. తెలిసినా నా ముఖానికి రాసుకుంటున్నా, నువ్వు రాసుకో అని. ఏం బతుకులు రా మనవి. ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా యాక్చువల్గా. నేను ఇవాళ బ్యూటీ పార్లర్కి వెళ్ళాను యాక్చువల్గా. హెయిర్ స్పా చేయిస్తున్నాను, ఐబ్రోస్ కట్ చేయిస్తున్నాను. తెలిసినా నీకు యాక్చువల్గా దాని ఏదో పేర్లు ఉంటాయి, ఆ పేర్లు నాకు తెలియదు యాక్చువల్గా. లైనర్ అనేవి ఉంటాయి యాక్చువల్గా. ఏం ప్రైవసీని, మన యొక్క జీవితంలోని వ్యక్తిగత విషయాలని ప్రపంచానికి పరిచయం చేసేసి అందులోంచి తెచ్చుకోవాలనుకుంటున్న సిగ్గుమాలిన బతుకుల్ని తయారు చేసుకుంటున్న జీవితాల్లోకి వెళ్ళిపోతున్నామని నేనేమంటలేదు. మీ ఇష్టం అన్నాను యాక్చువల్గా, మీ ఇష్టం. కానీ లోకం చూస్తున్నప్పుడు ఏది ఎత్తడో, ఏది పొత్తడో, ఏది డిగ్నిఫైడో, ఏది డిగ్నిఫైడ్ కానిదో లోకం చెప్పేస్తుంది. ఒక పెళ్ళికి మనం వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కానీ ఒక ఆయన కానీ కొంచెం అబ్నార్మల్గా డ్రెస్సింగ్ వేసుకుంటే, అంటే కొంచెం అబ్నార్మల్, మీరు ఊహించుకోండి, అబ్నార్మల్ ఊహించుకోండి. లేదా మా వాళ్ళు ఏదైనా వీడియోలు ఆ ఫోటోలు వేస్తారు ఇక్కడ, అబ్నార్మల్గా చూస్తున్న వాళ్ళు మనసులో పైకి చెప్పరు, మనసులో ఏమనుకుంటారు, ఏంటండి ఏంటండి ఆ ఏంటండి అని అనిపించుకుంటే అది సిగ్గుమాలిన బతుకు. ఆళ్ళ బతకాలనిపించుకోవాలి. ఎలాగైనా బతికేస్తాం వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్స్ కోసం అనుకుంటే చేసేదేం లేదు. నేను ఎవరిని విమర్శించట్లేదు అనుకుంటున్నారా? కాదు, విమర్శిస్తున్నాను. విమర్శించాలనే కొంచెం గట్టిగానే ఘాటుగానే చెబుతున్నాను. నా ఒపీనియన్ చెప్తున్నాను కాదు, నా బాధ చెప్తున్నాను, నా ఆవేదన చెప్తున్నాను. తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి తమ పిల్లల గురించి చెప్తున్నప్పుడు కన్నీళ్లతో చెప్తున్నారు. మా పిల్లవాడు పాడైపోతున్నాడండి, మా అమ్మాయి పాడైపోతుందండి, ఈమె కూడా చేస్తానంటుందండి రీల్స్. ఏంటి 6వ తరగతి పిల్లలు కూడా రీల్స్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? 6వ తరగతి 7వ తరగతి అమ్మాయిలు రీల్స్ ఇవే వెళ్ళిపోతున్నారంటే ఎవరు కారణం? నువ్వు కాదా కారణం? అందరికి చెప్తున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.